ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వాళ్ళరా, మీ శరీరంలోకి లోకాధికారి అయిన సాతాను దాని కామపు కోరికలను, దాని కామపు ఫీలింగ్స్ని బలంగా పంపుతుంది. దేనికంటే అది కామానికి బానిసైపోయింది కనుక. అందుకే దాని కామపు కోరికలను, ఫీలింగ్స్ని బలంగా పంపుతుంది, బలమైన వాటిని పంపుతుంది, బానిసాయి కోరికలు పంపుతుంది. అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు. అలాగెందుకు చేస్తుందంటే సాతాను మిమ్మలను అపవిత్రులుగా చేసి, మిమ్మలను అపవిత్రాత్మగా మార్చి నరకానికి తీసుకెళ్ళి అక్కడ శిక్షించాలని కోరుకుంది. అందుకే దాని బలమైన కామాన్ని మీ శరీరంలో పంపుతూ మీ చేత వ్యభిచారం చేస్తూ అలా చేస్తూ ఉంటుంది. కనుక దాని కోరికలనుసారంగా ఇక నుంచి మీరు వ్యభిచారం చేయమాకండి. మీరు ఇప్పటి వరకు చేసిన దాని నిమిత్తము దేవుని ముందు పశ్చాత్తాపడి దాని కోరికలను అన్నిటినీ చంపండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. అది పిరికిది.